థ్యాంక్ యూ. ఆటో కార్మికులను బిచ్చగాళ్ళు చేయొద్దని చెప్పి ఈ రోజున విజయవాడలో ఆటో కార్మికులంతా రోడ్డెక్కడం జరిగింది. అసలు ఆటో కార్మికుల సమస్యని తెలియజేయడం చేద్దాం. సరే అండి, ప్రధానంగా మీ సమస్య ఏంటి? ఎందుకు ఈ రోజున ఈ రకంగా నిరసన తెలియజేస్తాను నోట్లో గడ్డి పెట్టుకుని? ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? ఎన్నికల ముందు కూటమిగా ఏర్పడినటువంటి 3 పార్టీలు యావత్తు ప్రజలకు అనేకమైన హామీలు ఇచ్చున్నాయి. ఆటో అండ్ మోటార్ కార్మికులు కూడా హామీలు ఇచ్చున్నారు. దాదాపు సంవత్సర కాలం దాడుతున్న ఒక్క హామీ కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ఆనాడు మనం పిలిపించుకొని మీ సమస్యలు ఏంటని అడిగి ఎన్నికల హామీలు ఒకటే కాదు, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. 5 హామీలు ఇచ్చారు. ప్రధానంగా మేము అధికారంలోకి వచ్చితే ఆటో అండ్ మోటార్ కార్మికులకి 10,000 రూపాయలు ఇస్తాం సంవత్సరానికి. అదేవిధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం. 2131 జీవో ఏదైతే ఉందో విపరీతమైన ఫీజులు పెనాల్టీ కూడుకున్నటువంటిది రద్దు చేస్తామన్నారు. 5% వడ్డీలతోటి 4-5 లక్షల రూపాయలు రుణాలు ఇస్తామన్నారు. ఇలా యావత్తు అనేకమైన హామీలు ఇచ్చి ఒక హామీని కూడా అమలు చేసుకుంటా రేపు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్సు అంటామన్నారు. మహిళలకి ఫ్రీ బస్సు అనేటువంటిది మేము వ్యతిరేకం కాదు. మా భార్య, తల్లి, చెల్లి, మా పిల్లలు ఎవరైనా ఎక్కుతారు, ఉపయోగించుకుంటారు. ప్రజలు ఏదైతే ఇచ్చినటువంటి హామీలు ఉందో, ప్రభుత్వం ఇచ్చింది హామీలో యావత్తు ప్రజలకి అమలు చేయమంటారు. అందులో భాగంగా మాకు ఇచ్చిన హామీలు కూడా అమలు చేయమంటారు. ఒక హామీ కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ఆగస్టు 15 నుంచి మాకు కూడా 15,000 రూపాయలు వేస్తూ ఉన్నారు. నిజంగా మేము నమ్మాం. మొన్న క్యాబినెట్ జరిగితే ఒక్క మాట కూడా చర్చించే పరిస్థితి లేదు. ఒక మినిస్టర్ అంటాడు 10,000 రూపాయలు అంటాడు, ఒక మినిస్టర్ అంటాడు 40 రోజుల్లో వాళ్ళతోటి మీరు చర్చిస్తూ ఉంటాడు. సీఎం కూడా స్వయంగా చెప్పాడు, ఆటో కార్మికులు రోడ్డు ఎక్కుతున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు నిలుపుతున్నారు, వాళ్ళతో చర్చలు జరపండి అనేటువంటి బాధ్యత యావత్తు మినిస్టర్కి అప్పచెప్పారు. ఒక్క మినిస్టర్ కూడా స్పందించే పరిస్థితి లేదు. దాదాపు 5-6 రిఫరెంట్లు ఇచ్చాం ఇక్కడ రవాణా శాఖ మినిస్టర్కి, స్పందన లేదు. మెయిల్ పెట్టాం, బ్యాక్స్లు పెట్టాం. అందుకని ఈరోజు గచ్చెత్తరు లేకే ఆటో డ్రైవర్ అడుక్కునే స్థితికి నోట్లో గడ్డి పెట్టుకొని, అంటే భవిష్యత్తులో ఈ ప్రభుత్వాలు పరిపాలనకి మేము గడ్డి తినాల్సి వద్దా, అడుక్కోవాల్సి వద్దా అనేది ముందుగానే మేము ప్రయత్నం చేస్తాం. ఈ రోజున మమ్మల్ని భిక్షగాల కింద, అదేవిధంగా గడ్డి తినేవనే ఆటో కార్మికులుగా ప్రభుత్వం గుర్తించింది కనుక మేము నేను చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం ఆలోచన చేసి మాకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో అండ్ మోటార్ కార్మికులతో పాటు యావత్తు ప్రజలు కూడా కొడతాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా నిరసన గలాన్ని నింపుతాం. ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో ఆ విధంగా అమలు చేయకపోతే మాత్రం భవిష్యత్తులో మా పరిస్థితి ఏంటనేది మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనగాలను ఇప్పదలుచుకున్నాం. ఇప్పుతో ఆ ఇప్పే క్రమంలో ఎంత పోరాటానికైనా, ప్రాణ త్యాగాలకైనా, బలిదానాలకైనా కానీ సిద్ధమని చెప్పేసి ఈ రోజున ఐఎఫ్టీగా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రవాణా శాఖ మంత్రి గారు ఆటో డ్రైవర్లతో మాట్లాడతామని చర్చిస్తున్నాం. మీకు అటు నుంచి ఏమన్నా పిలుపులు ఏమైనా వచ్చినాయా? రవాణా శాఖ మినిస్టర్ గారు దాదాపు 8 నెలల కాండి ఇదే చెప్తున్నాడు. త్వరలోనే మేము మాట్లాడతాం, త్వరలోనే సమావేశం పెడతాం అని చెప్పాడు. ఒక్క మాట కూడా పరిస్థితి లేదు. అంటే మేము వెళ్ళి కలిసినప్పుడు మాకు ఏది చెప్తాడు, నిజమే అని చెప్పి ఇప్పుడు పేదవాళ్ళం మేము, వాళ్ళు ప్రజాప్రతినిధులు, వాళ్ళు చెప్పినటువంటి నమ్మాలి. నమ్మి మీ సంతోషంలో వచ్చేస్తున్న శంకలు కొట్టుకొని వాళ్ళు యథావిధంగా వాళ్ళ పరిపాలన సాగిస్తూ ఉన్నారు. సరైనటువంటిది కాదు. ఇప్పుడు వరకు కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు సంవత్సర కాలం వరకు కూడా ఏ హామీ కూడా అమలు చేసే పరిస్థితి లేదు. వాళ్ళు ఏది చెప్పుకుంటే డబ్బాలు కొడుతున్నారు, ఏది కూడా సక్రమంగా అమలు చేసే పరిస్థితి లేదు. అన్నీ కూడా కొరల కింద సగం నరికే పరిస్థితి ఉంది కనుక ఇది సరైనది కాదు. అదేవిధంగా లైట్ మోటార్ వెహికల్ కలిగినటువంటి ఆ లైసెన్స్ కలిగిన ప్రతి వ్యక్తికి ఇవ్వాలి 15,000 రూపాయలు. ఈ ఆంధ్రప్రదేశ్లో బ్యాడ్జీ విషయం అనేది లేదు. ఏది కేంద్ర ప్రభుత్వం తీసింది కనుక మీకు కూడా తెలుసు. అది మీరు హామీ ఇచ్చారు. ఈరోజు దాన్ని వంక పెట్టుకొని చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఇచ్చిన హామీలు అమలు చేసిన పరిస్థితిగా ఉండదు. లేని పరిస్థితుల్లో యావత్తు ప్రజలు కూడబెడతాం. ఐఎఫ్టీగా ఇంకా భవిష్యత్తులో తీవ్రమైనటువంటి ఉద్యమాలు చేసి ఈ ప్రభుత్వాన్ని మెడలు ఉంచే పద్ధతిలో ఉంటుందని చెప్పి చెప్పదలుచుకుంటాం.